ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం ముగిసింది. కేబినెట్ సమావేశంలో 39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో 3 సంస్థల ఏర్పాటుకు, పలు పరిశ్రమలకు భూ కేటాయింపులకు కూడా అనుమతులు ఇచ్చారు. సుమారు 60కి పైగా ఎజెండా అంశాలను పరిశీలించిన కేబినెట్ రాష్ట్రాభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో సుమారు 3.5 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో 60 అంశాల ఎజెండాపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించటం, భారీ పెట్టుబడులను ఆకర్షించటం, ఉన్నత విద్యలో సంస్కరణలు వంటి ముఖ్యమైన అంశాలపై కేబినెట్ దృష్టి సారించింది. సమావేశంలో ప్రధానంగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర పునర్విభజన చట్టానికి సవరణ చేసినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అమరావతి బిల్లుకు పార్లమెంట్లో మద్దతిచ్చిన అన్ని పార్టీలకు కూడా కేబినెట్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు సూచించారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఊతమిచ్చేలా 16వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో చర్చించిన 39,000 కోట్లకు పైగా విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటై యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు విశాఖపట్నంలోని క్వాంటమ్ వ్యాలీలో 3 సంస్థల ఏర్పాటుకు కూడా మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఈ నెల 14న క్వాంటమ్ కంప్యూటర్స్కు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉన్నత విద్యారంగంలో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు కాలేజీలు, యూనివర్సిటీలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయకుండా నిరోధించేందుకు ప్రస్తుతం ఉన్న విద్యా కమిషన్ స్థానంలో ఫీజు రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి యూనివర్సిటీల చట్ట సవరణపై కూడా సమావేశంలో చర్చించారు. వీటితో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించిన ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజానగరం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం 16, 17వ స్నాతకోత్సవాల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ విద్యార్థులకు పట్టాలు, బంగారు పతకాలు ప్రదానం చేసి క్రమశిక్షణతో కూడిన ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. జాతీయ విద్యా విధానం వికసిత్ భారత్ అట్ 2047 లక్ష్యాల్లో యువత భాగస్వాములు కావాలని, నన్నయ్య భారతం బోధించిన ధర్మబద్ధమైన విలువలను పాటించాలని ఆయన సూచించారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం 16వ, 17వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు, బంగారు పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యం, కృషి, పట్టుదలతో జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. అబ్దుల్ కలాం మాటలను గుర్తు చేస్తూ సూర్యుడిలా ప్రకాశించాలంటే ముందుగా సూర్యుడిలా మండడం నేర్చుకోవాలని హితవు పలికారు. కేవలం జ్ఞానం సంపాదించడమే కాకుండా స్వతంత్ర ఆలోచన, విశ్లేషణాత్మక దృష్టి, సహానుభూతి వంటి విలువలను పెంపొందించుకోవాలని సూచించారు. జాతీయ విద్యా విధానం ద్వారా ఉన్నత విద్యలో వస్తున్న మార్పులను యువత అందిపుచ్చుకోవాలని, వికసిత్ భారత్ @ 2047 లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని కోరారు. అలాగే ఆదికవి నన్నయ్య మహాభారతంలో బోధించిన ధర్మబద్ధమైన విలువలను ఆచరించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం మరో ముఖ్య అతిథి ప్రొఫెసర్ మహేంద్ర పి. లామా మాట్లాడుతూ విద్యార్థులు అంతర్శాఖల అధ్యయనంపై దృష్టి సారించి డిగ్రీ+ విధానం ద్వారా నైపుణ్యాలను పెంచుకోవాలని చెప్పారు. శాస్త్రీయ దృక్పథంతో ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించాలని ఆకాంక్షించారు. ఆనో భద్రా క్రతవో యంతు విశ్వతో అధబ్దాసో అపరీతాసా ఉద్దిత దేవానో యథ సదమిద్ వృధే అసన్న ప్రాయవో రక్షితారో దివే దివే. మీనింగ్, మే నోబుల్ థాట్స్ come to us from every side. May noble thoughts come to us from every side, from all the doors, windows, everywhere around us. Unchanged, unhindered, undefeated in every way. May the gods always be with us for our gain, and our protectors caring for us ceaseless every day. This verse emphasizes the complementarity of human knowledge. It highlights the need to learn from all the directions because knowledge is not the monopoly of any single individual or nation
or race. Nobody claim monopoly over the knowledge. I congratulate the students who received their degrees in today's convocation and the faculty of Adikavi Nannaya University for their dedicated efforts in nurturing the dreams of the students. I am confident that university will transform into a premier institution of our country very soon. Give them a big hand to your teachers and to the Vice Chancellor. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు స్నాతకోత్సవంలో డిగ్రీ పట్టాలు అందుకున్న విద్యార్థులు అందరూ తాము కోరుకున్న గమ్యాన్ని చేరుకునే క్రమంలో సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తమ వంతు సహాయం చలయాని కోరుకుంటాను. అందరికీ ధన్యవాదం. జై. 2024లో జిల్లాలో 453 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించగా కఠిన చర్యల వల్ల 2025 నాటికి ఆ సంఖ్య 378కి తగ్గిందని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. గత 3 ఏళ్ల గణాంకాల ఆధారంగా జిల్లాలో మొత్తం 123 బ్లాక్ స్పాట్లను గుర్తించామని, వీటిలో ప్రమాదాల తీవ్రతను తగ్గించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్ ధరించడం, డ్రంక్ అండ్ డ్రైవ్ నివారించడం వంటి నిబంధనల్ని ప్రజలు బాధ్యతగా పాటించాలని కోరారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టి ప్రజల ప్రాణాలను రక్షించే లక్ష్యంతో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, కలెక్టర్ లక్ష్మీసా నేతృత్వంలో 12 శాఖల అధికారులు బ్లాక్ స్పాట్స్ పరిశీలన బస్సు యాత్ర నిర్వహించారు. కేతనకొండ నుంచి ఎన్కేపాడి వరకు సుమారు 40 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో 28 అత్యంత ప్రమాదకర ప్రాంతాలను అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించి అక్కడ తీసుకోవాల్సిన నివారణ చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ 2024లో జిల్లాలో 453 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించగా కఠిన చర్యల వల్ల 2025 నాటికి ఆ సంఖ్య 378కి తగ్గిందని తెలిపారు. గత 3 ఏళ్ల గణాంకాల ఆధారంగా జిల్లాలో మొత్తం 123 బ్లాక్ స్పాట్లను గుర్తించామని, వీటిలో ప్రమాదాల తీవ్రతను తగ్గించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం హిట్ అండ్ రన్ కేసుల్లో 281 మంది బాధితులకు 2.27 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించినట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్ ధరించడం, డ్రంక్ అండ్ డ్రైవ్ నివారించడం వంటి నిబంధనలను ప్రజలు బాధ్యతగా పాటించాలని కోరారు. అధికార యంత్రాంగం తమ పని తాను చేసుకోబోతా ఉంది. బట్ ప్రజల నుంచి కూడా కొంత స్పందన అవసరం. ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 378 మంది చనిపోతే 210 మంది మోటార్ సైకిలిస్ట్ ఉన్నారు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్, దాని మీద చాలా గట్టిగా పోతా ఉన్నాం. సో డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓపెన్ ప్లేసెస్ డ్రింకింగ్, ఇవన్నీ కూడా ఆగాల్సిన అవసరం ఉంది. సో దానికి ప్రజల్ని ఒకవైపున వారిని అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా చేయాలని నిర్ణయించుకున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకి తావులేదు, కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. హిట్ అండ్ రన్ కేసెస్లో విజయవాడ దేశానికి ఆదర్శంగా నిలిచింది. 2వ స్థానంలో ఉన్నాం మనం. 2,27,500,000 రూపాయలు హిట్ అండ్ రన్ కేసెస్లో బాధితులకి మనము ఇప్పించడం జరిగింది. అది మన నుంచే స్టార్ట్ అయింది వాస్తవానికి. మన తర్వాత గుజరాత్ ఇంకొక డిస్ట్రిక్ట్ టేకప్ చేసింది. మిగతా జిల్లాలు కూడా, ఆంధ్రప్రదేశ్లో మిగతా జిల్లాలు కూడా ఇది స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈ విక్టిమ్స్ హిట్ అండ్ రన్ కేసెస్లో ఇన్సూరెన్స్ రాక విక్టిమ్స్ చాలా కుటుంబాలు చిన్న భిన్నమైన పరిస్థితుల్లో ఇది ఒక సాంత్వనగా వారికి ఉంటుందన్న ఉద్దేశంతో ఇది టేకప్ చేశాము. సో దాన్ని కూడా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ రోడ్డు భద్రత కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, త్వరలోనే ప్రమాదకర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని తెలిపారు. ప్రతి ప్రాణం విలువైనదని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా ఉంచి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లాలో రోడ్ సేఫ్ జిల్లాగా తీర్చిదిద్దడానికి ఉన్న అన్ని బ్లాక్ స్పాట్స్, ఎక్కడైతే మేజర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో, డెత్ జరుగుతున్నాయో అవన్నీ కూలంకుషంగా పరిశీలించి ఏమేమి యాక్టివిటీస్ టేకప్ చేయాలి, ఎట్లాగా దాన్ని ఇంప్రూవ్ చేయాలి, ఎలాగ మనం రోడ్ని సేఫ్గా ఉండాలి, యాక్సిడెంట్స్ తగ్గించాలి, ఈ దిశలో ఎంటైర్ జిల్లా యంత్రాంగము, పోలీస్ కమిషనరు, అలాగే ఆల్ డిపార్ట్మెంటల్ అఫీషియల్స్, అటు పంచాయతీరాజ్, హెల్త్ యాజ్ ఎ టీమ్గా పనిచేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, రానున్న ఒక సంవత్సరంలో ఎన్టీఆర్ జిల్లాని రోడ్ సేఫ్ జిల్లాగా మనము డిక్లేర్ చేయాలి. దానికి ఎక్కడ యాక్సిడెంట్ జరగకూడదు, యాక్సిడెంట్ జరిగిన ఎక్కడ డెత్స్ అస్సలు జరగకూడదు. దీనికోసం అడుగులేస్తున్నాము. దీనికి
ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజలు కూడా సహకరించాలి. రూల్స్ పాటించడము, హెల్మెట్ ధరించుకోవడము, అలాగే సీట్ బెల్ట్ వేసుకోవడము, ఓవర్టేక్ చేయకుండా, అట్లాగే ఎక్కడ పడితే అక్కడ రోడ్ మీద పార్క్ చేయడము లేదా రివర్స్కి వెళ్ళడము, ఇవన్నీ లేకుండా సేఫ్గా తిరగండి. మీరు సేఫ్గా ఉంటే నగరం సేఫ్గా ఉంటుంది, జిల్లా సేఫ్గా ఉంటుంది, స్టేట్ సేఫ్గా ఉంటుంది. కాబట్టి మనం అందరం కలిసి ఈ రోడ్స్ని సేఫ్ రోడ్గా చేద్దాం. థ్యాంక్ యూ. ఈరోజు బస్ యాత్ర భాగంగా బ్లాక్ స్పాట్స్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ అలాగే గౌరవ కలెక్టర్ గారితో తిరగడం జరిగింది. దాదాపుగా 12 బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేశాము. ముఖ్యంగా లివబిలిటీ ఇండెక్స్లో చూసిన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చాలా హై పర్ఫార్మెన్స్ చేస్తున్నా కూడా కొన్ని చిన్న చిన్న ఇంజనీరింగ్ ఇష్యూస్ వల్ల అలాగే టౌన్ ప్లానింగ్ ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్ వల్ల చాలా డెత్లు జరుగుతున్నాయి. సో దానికి సంబంధించి ఈరోజు ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ భాగంగా నేషనల్ హైవేతో అలాగే R&B వాళ్ళతో అలాగే ఆర్టీసీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఇట్లాంటి బ్లాక్ స్పాట్స్ని తగ్గించే క్రమంగా ముందెళ్తున్నాము. సో దీని అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాము. ధన్యవాదాలు. రామాయపట్నం పోర్టు పునరుద్ధరణ, డ్రెడ్జింగ్, అంతర్గత బాహ్య రోడ్డు, రైలు కనెక్టివిటీని పెంచే ప్రతిపాదనలపై మంత్రివర్గ ఉపసంఘం రెండవసారి సమావేశమైంది. రామాయపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనులు వేగవంతం, మౌలిక సదుపాయాల మెరుగుదలపై సమావేశంలో మంత్రుల బృందం చర్చించింది. పోర్టుకు సంబంధించి డ్రెడ్జింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, అలాగే అంతర్గత నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించింది. రామాయపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనుల కాల పరిమితిని పొడిగిస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. సచివాలయంలోని 2వ బ్లాక్లో మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేశులతో కూడిన ఉపసంఘం సమావేశమై పోర్టు పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించింది. పోర్టు తొలిదశ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు వీలుగా కాలపరిమితిని పొడిగిస్తూ ఆమోదం తెలిపింది. పోర్టు నుంచి సరుకు రవాణాను వేగవంతం చేసేందుకు అవసరమైన కనెక్టివిటీపై మంత్రుల బృందం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా పోర్టుకు ఉత్తర దశలో నిర్మించాల్సిన ఔటర్ రోడ్లు, రైల్వే డబుల్ లైన్ అనుసంధానం కోసం భూసేకరణ మరియు బడ్జెట్ అంశాలపై సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. రాబోయే మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నాటికి ఈ కొత్త ప్రతిపాదనలు సిద్ధంగా ఉండాలని మంత్రులు స్పష్టం చేశారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం పూర్తయితే దక్షిణ కోస్తా తీర ప్రాంతం ఆర్థికంగా బలోపేతం అవటమే కాకుండా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మారిటైమ్ బోర్డు సీఈఓ అభిషేక్ కుమార్, చీఫ్ ఇంజనీర్ రాఘవరావు, పోర్టు ఉన్నతాధికారులు మరియు నవయుగ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. జలధార, సూర్యఘర్, పీఎం కుసుమ్, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, స్వచ్ఛంద కార్యక్రమాలను మంత్రులు ఓనర్షిప్ తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రతి మంత్రి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి సంబంధించి 4 కార్యక్రమాల్లోనైనా పాల్గొనాలని సూచించారు. గ్రామాలను శుభ్రంగా ఉంచుకుంటూ వ్యాధుల నివారణకు కృషి చేసేలా స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఎజెండా అంశాలు ముగిశాక వివిధ అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు. కేబినెట్ సమావేశం ప్రారంభమైన ఎజెండా మంత్రులకు రాలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు. ఎజెండా ముందే వస్తే స్టడీ చేసుకుని కేబినెట్కు వచ్చే వీలు ఉండేదన్నారు. దీంతో కార్యదర్శుల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవస్థలు రాను రాను మరింత ఉపయోగపడాల్సింది పోయి క్లిష్టంగా మారుతున్నాయంటూ అధికారుల తీరును ముఖ్యమంత్రి తప్పుపట్టారు. కార్యదర్శులు గతంలో సబ్జెక్టుల్లో భాగస్వాములవుతూ చర్చల్లో ఏ సందేహం వచ్చినా పూర్తిగా నివృత్తి చేసేందుకు చొరవ చూపేవారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. డీమ్డ్ యూనివర్సిటీలను రాష్ట్రంలో ఎక్కువ ప్రమోట్ చేయాలని సీఎం ఆదేశించారు. 10 ఎకరాలు తక్కువ కాకుండా నిబంధనలు పెట్టి నాణ్యత పెంచుతూ ఎక్కువ సంఖ్యలో డీమ్డ్ యూనివర్సిటీలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో తక్కువ డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయని సీఎం తెలిపారు. జలధార, సూర్యఘర్, పీఎం కుసుమ్, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, స్వచ్ఛంద కార్యక్రమాలను మంత్రులు ఓనర్షిప్ తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రతి మంత్రి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి సంబంధించి 4 కార్యక్రమాల్లో అయినా పాల్గొనాలని ఆదేశించారు. కూటమి ఎమ్మెల్యేలు ఇదే అనుసరించాలన్నారు. జలధారకు ఉపాధి హామీ నిధులు అనుసంధానమయ్యేలా పనులు చేపట్టాలని సీఎం నిర్దేశించారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ కింద వీలైనన్ని ఎక్కువ కనెక్షన్లు ఇచ్చేలా కార్యాచరణ ఉండాలన్నారు. గ్రామాలను శుభ్రంగా ఉంచుకుంటూ వ్యాధుల నివారణకు కృషి చేసేలా స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో పాఠశాలల్లో వాతావరణాన్ని మారుస్తున్నామని, డిఎస్సి ద్వారా కొత్త టీచర్ల నియామకంతో ఈ పాఠశాలకు కూడా లబ్ధి చేకూరిందని తెలిపారు. బెల్లపు శ్రీరాములు మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ భవనానికి రంగులు వేసి అన్ని సౌకర్యాలు కల్పించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
విజయవాడ 6వ డివిజన్ కోకోకోలా స్ట్రీట్లోని బెల్లపు శ్రీరాములు మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులను, మౌలిక సదుపాయాలను పరిశీలించిన ఆయన అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేస్తూ గతంలో కంటే ఇప్పుడు సన్నబియ్యంతో నాణ్యమైన ఆహారం అందుతోందని, అందుకే విద్యార్థుల హాజరు కూడా పెరిగిందని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాల భవనం పాతది కావడంతో కొన్ని మరమ్మతులు అవసరమని గుర్తించినట్లు తెలిపారు. ముఖ్యంగా గత వర్షాలకు పాఠశాల వద్ద గల కొండ చర్యలు విరిగిపడటంతో ఏర్పడిన ప్రమాదకర పరిస్థితిని తక్షణమే సరిచేయాలని అధికారులను ఆదేశించారు. పిల్లల భద్రతా దృష్ట్యా ముందుగా రేకులు ఏర్పాటు చేసి ఆ తర్వాత గోడ నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో పాఠశాలల్లో వాతావరణాన్ని మారుస్తున్నామని, డిఎస్సి ద్వారా కొత్త టీచర్ల నియామకంతో ఈ పాఠశాలకు కూడా లబ్ధి చేకూరిందని తెలిపారు. పాఠశాల భవనానికి రంగులు వేసి అన్ని సౌకర్యాలు కల్పించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. స్కూల్స్ కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన నిధులు ఈ సంవత్సరం అయితే బడ్జెట్లో కూడా నిధులు పెంచి ఇవ్వడం జరిగింది. ఈ స్కూలు పిల్లలు వాళ్ళ సౌకర్యాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అన్నీ కూడా వాళ్ళకి మెరుగైన విద్య, మెరుగైన సౌకర్యాలు కల్పించాలనేది ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మరి ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు మరి విద్యావేత్తగా విద్యార్థులను ఏ విధంగా పైకి తీసుకురావాలి, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తే, ఎలాంటి వాతావరణం కల్పిస్తే వాళ్ళు బాగా చదువుకుంటారు అనేది, అదేవిధంగా టీచర్స్ను కూడా ఇంతకుముందు ఇక్కడ ఒక టీచర్ ఉండేవారు. మన డిఎస్సి పెట్టిన తర్వాత ఇంకొక టీచర్ని కూడా వేయడం జరిగింది. అదే డిఎస్సి పెట్టడం వల్ల ఈ స్కూలు లబ్ధి పొందింది. సో ఈ మధ్యాహ్న భోజన పథకంలో ఎలాంటి కంప్లైంట్లు చాలా చోట్ల చూసాం. ప్రతి చోట కూడా చక్కగా ఈ యొక్క భోజన పథకం జరుగుతూ ఉంది. అందువలన ఈ స్కూలు భవనాల నిర్మాణంలో కూడా ఖచ్చితంగా మేము ఆలోచన చేసి ఈ భవన నిర్మాణాలు ఉన్న దాంట్లో నీట్గా ఉండటానికి ఏ విధంగా చేయాలో చేస్తామని కూడా నేను టీచర్ గారికి అదే పిల్లలు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా వారికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి మే నెల నుంచి అందుబాటులోకి వస్తుంది. అడుగడుగున సీసీ కెమెరాలు, సోలార్ ప్యానెల్, సమాచారాన్ని అందించే క్యూఆర్ కోడ్లు, అత్యవసర సమయాల్లో తెరుచుకునే డివైడర్లు, అత్యాధునిక రవాణా నిర్వహణ వ్యవస్థ ప్రయాణించే దూరాన్ని బట్టే టోల్ వసూళ్లు, ఎంట్రీలు, ఎగ్జిట్లు తక్కువ ఉండడమే దీని ప్రత్యేకత. 2 తెలుగు రాష్ట్రాలలో గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి మే నెల నుంచి అందుబాటులోకి వస్తోంది. అడుగడుగునా సీసీ కెమెరాలు, సోలార్ ప్యానెల్స్, సమాచారాన్ని అందించే క్యూఆర్ కోడ్లు, అత్యవసర సమయాల్లో తెరుచుకున్న డివైడర్లు, అత్యాధునిక రవాణా నిర్వహణ వ్యవస్థ ప్రయాణించే దూరాన్ని బట్టే టోల్ వసూల్, ఎంట్రీలు, ఎగ్జిట్లు తక్కువ ఉండటమే దీని ప్రత్యేకత. ఇప్పటి వరకు ఏపీ, తెలంగాణలో యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ రహదారి లేదు. ఇదే మొదటిది అవుతోంది. 2 తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ఖమ్మం, దేవరపల్లి మధ్య 4 లైన్లతో నిర్మించిన మొదటి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఇది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే సూర్యాపేట, విజయవాడ మీదుగా 676 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మీదుగా ప్రయాణిస్తే 56 కిలోమీటర్లు దూరం తగ్గుతోంది. రహదారి పక్కన ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే యాక్సిడెంట్ స్పాటు, ఆసుపత్రులు, హోటళ్లు, పోలీస్ స్టేషన్లు సమాచారం లభిస్తుంది. అంబులెన్సు, ఫైర్ ఇంజన్లు అత్యవసరంగా యూటర్న్ తీసుకోవడానికి రోడ్డు మధ్యలో డివైడర్లు తెరుచుకుంటాయి. సాధారణ ప్రయాణికులు ఈ విధానాన్ని వాడటానికి వీలుండదు. ఏదైనా ప్రమాదం జరిగి ట్రాఫిక్ నిలిచిపోతే వాహనాలు మళ్లించేందుకు వీటిని వినియోగిస్తారు. సెన్సార్లు, కెమెరాలు, ఇంటర్నెట్ ద్వారా ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తారు. మితిమీరిన వేగంతో వెళ్లే వాహనాలను గుర్తించి ఆటోమేటిక్గా ఈ చలాన్లు విధిస్తాయి. కొత్త గ్రీన్ ఫీల్డ్ రహదారిపై ప్రతి 2 కిలోమీటర్లకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవి 360 డిగ్రీల కోణంలో పనిచేస్తాయి. రోడ్డు 2 వైపులా కిలోమీటర్ దూరం దృశ్యాలను రికార్డు చేస్తుంది. రహదారిపై సోలార్తో వెలిగే దీపాలను ఏర్పాటు చేశారు. లైటింగ్ స్తంభాలకు అమర్చిన బ్యాటరీలో 12 గంటల పాటు బ్యాకప్ ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి ఆటోమేటిక్గా దీపాలు వెలిగి ఉదయం ఆరిపోతాయి. ప్రతి 50 కిలోమీటర్లకు రోడ్డుకు 2 వైపులా 5 ఎకరాల్లో ప్రయాణికులు సేద తీరడానికి సౌకర్యాలు కల్పించారు. ఇందులో హోటళ్లు, పెట్రోల్ బంకులు, వాష్రూమ్స్ తదితర సౌకర్యాలు ఉంటాయి. రహదారిపై ఏర్పాటు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఈ సదుపాయాలకు ఎంత అందుబాటు దూరంలో ఉన్నారనే సమాచారాన్ని తెలియజేస్తుంది. ఖమ్మం సమీపంలో తల్లంపాడు నుంచి ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల మీదుగా దేవరపల్లి వరకు 4,451 కోట్లతో NH 365 గ్రీన్ ఫీల్డ్ హైవేను నిర్మించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఓబీసీ మహిళలకు ప్రత్యేక సబ్ కోటా కల్పించాలని బీసీ సంఘాల నేతలు మహిళా హక్కుల కార్యకర్తలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. చట్టసభల్లో ఓబీసీ మహిళలకు సముచిత స్థానం దక్కాలని, కులగణన చేపట్టిన తర్వాతే రిజర్వేషన్లు అమలు చేయాలని వారు స్పష్టం చేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు చట్టసభలలో మహిళలకు కేటాయించే రిజర్వేషన్లో 33% రిజర్వేషన్ సబ్ కోటా డిమాండ్ కొరకు రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ సామాజిక వర్గ నాయకులు, బీసీ సంఘాలు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. కొలనుకొండ శివాజీ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా భవాని మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ మహిళలకు ఇస్తున్నట్లుగానే ఓబీసీ మహిళలకు రాజకీయాల్లో వాటా దక్కేలా వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలని, ఇది దాతృత్వం కాదని, వారి హక్కు అని తేల్చి చెప్పారు. ఏ కులం జనాభా ఎంతో తెలియకుండా రిజర్వేషన్లు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించిన ఆమె తక్షణమే కులాధారిత జనాభా గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ కేవలం స్థానిక సంస్థలకే పరిమితం కాకుండా లోక్సభ, శాసనసభల్లోనూ బీసీ మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. నిరక్షరాస్యత తదితర కారణాల వల్ల అగ్రవర్ణాల మహిళలతో బీసీ, బడుగు, బలహీన వర్గాల మహిళలు పోటీ పడలేరు కాబట్టి వారికి సబ్కోటా ద్వారా ప్రాధాన్యం దక్కాలని ఆయన నొక్కి చెప్పారు. ఏపీలో ప్రత్యేకంగా బీసీ రక్షణ చట్టం తీసుకురావాలని ఏపీ కూటమి నేతలు జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్లో బీసీ సమస్యలను ప్రధాన ఎజెండాగా చర్చించాలని ఆయన సూచించారు. యనమల రామకృష్ణుడు, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ బీసీ నేతలు తమ పార్టీల అధిష్టానాలను ఒప్పించి సబ్కోటా కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు పిలే 200వ శత జయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని నేతలు డిమాండ్ చేశారు. బీసీలందరూ ఏకమై రాజకీయ పునర్వ్యవస్థీకరణ సాధించి ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే ప్రెషర్ గ్రూపుగా మారాలని వారు పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ కావాలంటే రాజ్యాంగ సవరణ అనేది జరగాలి. ఆ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీలకు ఏదైతే రిజర్వేషన్ అవకాశం కల్పించారో అలాగే ఓబీసీ మహిళలకు కూడా రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే మండల కమిషన్ సిఫార్సులు ఉన్నాయో దాని ప్రకారం ఇవాళ 42% ఇవ్వాలనేది ఒక డిమాండ్ సాగుతూ ఉంది. దాంతోపాటు గతంలో ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయో అంతకుముందు 34% ఓబీసీ మహిళలు పోటీ చేసేవాళ్ళు. ఇవాళ దాని సుప్రీంకోర్టు గైడ్లైన్ ప్రకారం 50% ఏదైనా రిజర్వేషన్ అయినా సరే 50% మించకూడదనే అభిప్రాయం సర్వత్రా ఉన్న నేపథ్యంలో ఆ సడలింపు కూడా అంటే అది అలా కాకుండా జనాభా ప్రాతిపదికన ఏ వర్గం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ క్యాస్ట్ ఎంతమంది ఉన్నారు అంటే జనగణనలో కులగణన జరిగి దాన్ని బీసీల రౌండ్ టేబుల్ సమావేశంలో సబ్ కోటా కావాలని మేము ఏమున్నామో దానికి అనుగుణంగా మీరు మాట్లాడాలి. రేపటి నుంచి శతాబ్ది మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా పార్లమెంటు భారతరత్న ఇవ్వాలని చెప్పి కూడా ఈ సమావేశం డిమాండ్ చేసింది. అందుకు అనుగుణంగా రేపటి నుంచి సంవత్సరం పాటు మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క శత జయంతి ఉత్సవాలు వాడవాడన చేసుకుంటూ బీసీలందరూ కలిసికట్టుగా రాజకీయ పునరేకరణ జరగాలని చెప్పి ఈ సమావేశం అభిప్రాయపడతా ఉంది. ప్రజలందరూ కూడా ఆ దిశగా ఏ పార్టీలోనో ఎక్కడ ఉన్నా ఒక ప్రెషర్ గ్రూపులుగా ఒత్తిడి చేయాలని చెప్పి ఈ సమావేశం సవినయంగా మనవి చేస్తాం. అదే ఇళ్లలో అధికారులు ఉన్న వాళ్ళ భార్యలకి, వాళ్ళ చెల్లెలకి, వాళ్ళ అక్కలకే ఇస్తారా? మిగతా మహిళలకు ఉన్నారు కదా. కాబట్టి మనం రాజ్యాంగం ప్రకారం 340 రాజ్యాంగం ప్రకారం సమానత్వం రావాలంటే ఈ ఓబీసీలలో ఉన్న ఆడవాళ్ళు కూడా బయటకు రావాలి. కాబట్టి మేము ఓబీసీ రిజర్వేషన్ పెడుతూ రిజర్వేషన్ బిల్ చట్టం చేయమని పీఓడబ్ల్యూగా మేము డిమాండ్ చేస్తున్నాం. గత 30 ఏళ్ళుగా మా పీఓడబ్ల్యూ ప్రోగ్రెస్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ డిమాండ్ కూడా ఇదే. శ్రీ శైవక్షేత్రం నిత్య పూజలు, హోమాలు కేవలం ఆ పూజల వల్లే వచ్చే ఆధ్యాత్మిక శక్తి అందరికీ మేలు చేస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. వ్యక్తిగత కుటుంబాల కోసమే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం క్షేత్రంలో నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న శైవక్షేత్ర పెద్దలకు, ఆలయ నిర్వాహకులకు, బ్రాహ్మణులకు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎప్పుడూ అండగా ఉంటానని, వారికి అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం తరపున వ్యక్తిగతంగా అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం జిఎస్ రాజు రోడ్డులో ఉన్న శ్రీ శైవ మహాపీఠ వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోండా ఉమ మాట్లాడుతూ శ్రీ శైవ క్షేత్రం ఎంతో పవిత్రమైనదని, ఇక్కడ పెద్దలు, భక్తులు ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో నిత్య పూజలు, ఆరాధనలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నిలబెడుతోందన్నారు. ఈ క్షేత్రంలో గణపతి స్వామివారికి, పరమేశ్వరుడికి యాగాలు, హోమాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని, ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో విశేష ఉత్సాహం నెలకొంటుందని తెలిపారు.
ఆలయ అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నాయని, ప్రజలకు వాటి గురించి తెలియజేస్తూ ఆలయ ప్రాంగణాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ నియోజకవర్గం బ్రాహ్మణులు, పండితులు, మేధావులు అధికంగా ఉన్న ప్రాంతంగా ప్రసిద్ధి చెందిందన్నారు. పండితుల వద్దకు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలొచ్చి శుభముహూర్తాలు నిర్ణయించుకోవడంతో పాటు పూజలు, హోమాలు, యాగాలు నిర్వహించేందుకు ఈ క్షేత్రం ప్రత్యేక గుర్తింపు పొందిందని చెప్పారు. శ్రీశైవ క్షేత్రం నిత్య పూజలు, హోమాలు కేవలం వ్యక్తిగత కుటుంబాల కోసమే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం కూడా జరుగుతున్నాయని, ఆ పూజల వల్ల వచ్చే ఆధ్యాత్మిక శక్తి అందరికీ మేలు చేస్తుందని అన్నారు. మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న శైవక్షేత్ర పెద్దలకు, ఆలయ నిర్వాహకులకు, బ్రాహ్మణులకు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎప్పుడూ అండగా ఉంటారన్నారు. వారికి అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వ తరపున కూడా వ్యక్తిగతంగా కూడా అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గార్లపాటి విజయకుమార్, డివిజన్ పార్టీ ఇన్ఛార్జి నాళం కోటేశ్వరరావు, డివిజన్ అధ్యక్షుడు పొట్లూరి కృష్ణప్రసాద్, ప్రధాన కార్యదర్శి కాశీనాథన్ సుధాకర్, దిట్టకవి మాధవరావు, చందలూరి నాగయ్య, వేమూరి భానుప్రకాష్, ఎన్వి శోభనాచలం, టి శంకర్ సాయి తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణుల చేత ముహూర్తాలు పెట్టుకెళ్తారు. వీరిని పూజలకి, హోమాలకి, యాగాలకి ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. ఎందుకంటే అంత ప్రసిద్ధులు పూర్వం నుంచి ఉన్నటువంటి ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, సత్యనారాయణపురం, అయోధ్య నగరు, దేవీనగరు ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడు నిత్య పూజలతో, నిత్య హోమాలతో వర్ధిల్లుతూ ఉంది. వారు చేసే పూజలు వారి కుటుంబాలకి, వారికే కాకుండా ఈ సమాజానికి మేలు జరిగే విధంగా అది విన్నటువంటి వాళ్ళకి ఆ వైబ్రేషన్స్ అందరికీ కూడా వర్తిస్తాయి. దానివల్ల అందరం కూడా బాగుంటాం. ఏది ఏవైనా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే శైవక్షేత్రం పెద్దలకి, అలాగే శివాలయం పెద్దలకి, బ్రాహ్మణ పెద్దలకి నిత్యం నా బాధ్యత అది, అండగా ఉంటాను. వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలన్నా కూడా అన్ని రకాలుగా ప్రభుత్వం తరఫున ప్లస్ నా తరఫున కూడా వాళ్ళకి సహాయ సహకారాలు ఇస్తానని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టిన పెద్దలందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తాను. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఒక జోకర్లా మారారని టీడీపీ రాష్ట్ర నాయకుడు మాదిగాని గురునాథం విమర్శించారు. విజయవాడ పార్లమెంట్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని పేరును మావిగన్ అంటూ తప్పుగా పలకడం ద్వారా జగన్ తన సొంత పార్టీ శ్రేణుల వద్దే నవ్వుల పాలవుతున్నారని ఎద్దేవా చేశారు. 3 రాజధానుల పేరుతో జగన్ చేసిన ప్రయత్నాలు అటు హైకోర్టులో, ఇటు పార్లమెంట్లో విఫలమయ్యాయని ఆయన గుర్తు చేశారు. 151 సీట్లు ఇచ్చిన ప్రజల నమ్మకాన్ని జగన్ నిలబెట్టుకోలేకపోయారని, అమరావతి రాజధాని విషయంలో చంద్రబాబుపై అసూయతో వ్యవహరించి వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. ఉత్తర కొరియా నియంత కిమ్ తరహాలో పాలన సాగించిన జగన్ గతంలో అమరావతి మహిళలపై కేసులు బనాయించి వేధించారని దుయ్యబట్టారు. వాళ్ళు కనుక్కొని వాళ్ళు రూటు మార్చి పక్కకి వెళ్ళిపోతే సత్యకుమార్ గారు సాక్షాత్ మంత్రి గారు అటు నుంచి వస్తూ ఉంటే వాళ్ళ మీద ప్రైవేట్ సైన్యాన్ని దాడి చేయించావు. ఈ విధంగా నువ్వు దురాఘాతాలు చేసి, నువ్వు దారుణమైనటువంటి హింసలు పెట్టి ప్రజావేదికనే కూల్చేశావు. నువ్వు అమరావతి మీద ఉన్నటువంటి నీకు దుగ్ధ, నీకున్నటువంటి వ్యతిరేకత అమరావతి ప్రాంతంలో సారిని మట్టిపోయకుండా కేవలం నీకున్నటువంటి ఒక సామాజిక వర్గం మీద ఉన్నటువంటి కార్యక్రమం, వ్యతిరేక కార్యక్రమంతో నువ్వు ధిక్కార స్వరంతో ఆ రోజున ఒక పెట్టుబడిదారి ఉద్యమాలు చేయించావు అమరావతి కేంద్రంగా. ఇది దారుణం కాదా? ప్రభుత్వం చేయగలుగుద్దా? నిన్ను జైల్లో పెట్టిన ఎన్ని సంవత్సరాలకు కూడా తిరిగి రాలేవని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నువ్వు ఇసుక దందాలు, అమరావతిలో మహిళల్ని హింసించినటువంటి కార్యక్రమాలు, వాళ్ళ మీద ఎన్ని కేసులు బనాయించావు, 2000 కేసులు బనాయించి వాళ్ళు మహిళలంతా కూడా అవమాన భారంతో చచ్చిపోయేటువంటి పరిస్థితుల్లో, దుస్తులు కూడా మార్చుకోలేని పరిస్థితుల్లో, వాళ్ళకి డ్రోన్లు పంపించి ఇంటి మీద కనీసం అన్నం తినలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేస్తున్నటువంటి యాత్రల మీద దాడులు చేయించి అత్యాధునిక శస్త్ర వైద్య పరికరాలతో నగర ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్న స్వప్న హాస్పిటల్స్ 2 వసంతాలు పూర్తి చేసుకుని 3వ వసంతంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని స్వప్న హాస్పిటల్స్ డాక్టర్ స్వప్నశ్రీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించడమే తమ లక్ష్యమని డాక్టర్ స్వప్నశ్రీ చెప్పారు. తమ హాస్పిటల్ను అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్, రిహాబిలిటేషన్ మరియు 24/7 వైద్య సహాయం అందించే విధంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్గా మార్చడం జరిగిందని, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
విజయవాడ నగరంలోని గురునానక్ కాలనీలో గల స్వప్న హాస్పిటల్స్ నందు వార్షికోత్సవ వేడుక ఘనంగా జరిగింది. మొదట జనరల్ హాస్పిటల్గా ప్రారంభమైన స్వప్న హాస్పిటల్స్ ఇప్పుడు అత్యధిక శాస్త్ర వైద్య పరికరాలతో మెరుగైన వైద్యాన్ని అందిస్తూ స్వప్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్గా రూపాంతరం చెందింది. ఈ సందర్భంగా స్వప్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ స్వప్నశ్రీ మాట్లాడుతూ అత్యాధునిక శస్త్ర వైద్య పరికరాలతో నగర ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్న స్వప్న హాస్పిటల్స్ 2 వసంతాలు పూర్తి చేసుకుని 3వ వసంతంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందన్నారు. మెరుగైన వైద్యాన్ని అందించడమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రతి రోగిని తమ సొంత కుటుంబంలో మనిషిలాగా చూస్తామని చెప్పుకొచ్చారు. తమ హాస్పిటల్ నందు వెంటిలేటర్ ఫెసిలిటీ కలదని, ఐసీయూలు, అడ్వాన్స్డ్ ల్యాబ్స్ కలవని చెప్పారు. ఒబెసిటీపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామన్నారు. తమ హాస్పిటల్ను అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్, రిహాబిలిటేషన్ మరియు 24 గంటలు వైద్య సహాయం అందించే విధంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్గా మార్చడం జరిగిందని, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. మాకు ఫస్ట్ ప్రయారిటీ, అందుకనే మా పేషెంట్స్ మేము ఒక ఫ్యామిలీ లాగా ఉంటాము. నాకు సంతోషంగా ఉన్న విషయం ఏమిటి అంటే మాది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఫస్ట్ ఒకటి జనరల్ మెడిసిన్ 24 hours ఓపీతో స్టార్ట్ చేసాము. ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా కన్వర్ట్ చేసాము. ఈ 2 yearsలో రకరకాల ఆపరేషన్స్, డెలివరీలు అన్నీ చేస్తున్నాము. వెంటిలేటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి, ఐసీయూ. సో ఈవెన్ ల్యాబ్ ఫెసిలిటీ, హై అడ్వాన్స్ ల్యాబ్ ఫెసిలిటీ ఉంది. అండ్ దీంతో పాటు మల్టీ స్పెషాలిటీతో పాటు ఒబిసిటీ ట్రీట్మెంట్ అనేది కొంచెం హయ్యర్ లెవెల్లో చేస్తున్నాము. స్వప్న హాస్పిటల్స్లో మేము అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ అందిస్తున్నాము. మెయిన్గా ఏంటంటే షోల్డర్ పెయిన్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, స్ట్రోక్ పేషెంట్స్కే కానీ, లేదంటే బ్యాక్ పెయిన్ ఎవరికైనా సరే ఇక్కడ అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ విత్ రీహాబిలిటేషన్ అండ్ అలాంగ్ విత్ ప్రొఫెషనల్ ఎక్సర్సైజెస్తో పాటు మేము ట్రీట్మెంట్ అందిస్తున్నాం. థ్యాంక్ యూ. స్వప్న హాస్పిటల్స్ ఈ రోజుతో 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నందుకు స్వప్న మ్యామ్కి హార్టీ కంగ్రాచులేషన్స్. మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా తిరిగి వెళ్ళాలని కోరుకుంటూ స్వప్న హాస్పిటల్స్ స్వప్న గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్గా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. సమాజంలో మారుతున్న జీవనశైలి కారణంగా సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయని, ఇలాంటి తరుణంలో ఒయాసిస్ ఫెర్టిలిటీ నేరుగా ప్రజల వద్దకే వచ్చి అవగాహన కల్పించడం అభినందనీయమని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు కొనియాడారు. రాష్ట్రంలో తగ్గుతున్న జనన రేటును గమనిస్తే సరైన సమయంలో చికిత్స అందడం ఎంతో కీలకమని, శాస్త్రీయ దృక్పథంతో పాటు మానవీయ కోణంలో సాగుతున్న ఈ యాత్ర అనేక కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని ఆయన ఆకాంక్షించారు. భారతదేశంలో జనన వైద్య రంగంలో అగ్రగామిగా నిలిచిన వయాసిస్ ఫెర్టిలిటీ దేశవ్యాప్తంగా నిర్వహించిన తన ప్రతిష్టాత్మక వయాసిస్ జనని యాత్రను విజయవాడకు చేరుకుంది. నగరంలోని సింగనగర్లోని స్టేడియంలో వయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ తన జనని యాత్రలో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. లక్షలాది రూపాయల వ్యయంతో కూడిన వైద్య సేవలను పేద ప్రజలకు ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చిన వయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం వయాసిస్ ఫెర్టిలిటీ రీజనల్ మెడికల్ హెడ్ డాక్టర్ వెంకట సుజాత వెల్లంకి మాట్లాడుతూ ఈ యాత్ర గత ఏడాది కాలంగా సాగుతున్న ఈ ప్రయాణానికి ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభించిందని తెలిపారు. ఆధునిక చికిత్సా పద్ధతులపై అవగాహన లేక ఇబ్బంది పడుతున్న వారికి సరైన సమాచారం అందించడమే తమ ప్రధాన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. అత్యాధునిక వైద్య సాంకేతికతను సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడానికి, తద్వారా సంతానలేమి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తాము నిరంతరం కృషి చేస్తామని ఆమె స్పష్టం చేశారు. సో ఈ ఓయాసిస్ జనని యాత్రలో మా సంకల్పం ఏంటంటే, మనం దగ్గరికి తీసుకెళ్ళగలిగితే, వాళ్ళ దగ్గరికి మనం వెళ్తే, అంటే ఒక హాస్పిటల్కి వాళ్ళకి రావాలి అంటే భయం వేస్తుంది. సో ఒక బస్లోనే మేము కన్సల్టేషన్, కౌన్సిలింగ్, ఫ్రీ సెమెన్ అనాలిసిస్, మగవారిలో ప్రాబ్లం ఏంటి, ఆడవారిలో ప్రాబ్లం ఏంటి, కావాల్సిన రక్త పరీక్షలు, అవి స్కాన్స్, ఇవన్నీ కూడా మనం ఫ్రీగా చేసి పెట్టి, మీకున్న కండిషన్ ఇది, దీనికి ఎట్లాంటి ట్రీట్మెంట్ మనం ఇవ్వగలుగుతాము అనేది వాళ్ళకి దగ్గరలోకి మనం వెళ్ళి టైర్ 1, టైర్ 2, టైర్ 3 సిటీస్లోకి, అంటే చిన్న చిన్న పల్లెటూరులో కూడా మనం వెళ్ళి చేసుకోగలగటానికి ఈ బస్ అనేది డిజైన్ చేశాము. ఓయాసిస్కి 35 సెంటర్స్ ఉన్నాయి ఇప్పుడు దేశవ్యాప్తంగా. ఈ బస్ యాత్ర అనేది సంవత్సరం కాలం పాటు నుంచి లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. మనం విజయవాడ నుంచి స్టార్ట్ చేసుకుని మనం అన్ని రోజుకి ఒక్కొక్క ఊరికి వెళ్ళి ఇట్లా మనకి అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాము. ఈ బోర్డు మీద కూడా, స్క్రీన్ మీద కూడా ఫర్టిలిటీ గురించి అవగాహన వీడియోస్ అన్నీ కూడా మనం ప్లే చేయటం జరుగుతుంది. సో వీలైనంత వరకు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలిగితే తొందరగా, అంటే డిలే చేసుకుని ఒక 40 years 45 years అంతా అయిపోయిన తర్వాత మనం డబ్బులు ఖర్చు పెట్టుకుందాం అనుకుంటున్నాం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.